మంచిగా కలిగి ఉండాలి, అందరం ఒకతానే ఉండాలా, దేవుని దగ్గర ఉండాలి. మరి పాప మార్గంలో పోయి చచ్చిపోయి నరకానికి పోకూడదు. మీరు అక్కడ నరకానికి పోయినాక మరి ఇన్ని రోజులు వచ్చాడు మా అంతా తిన్నట్టు పోసినాడు మాకు మాట గట్టిగా చెప్పకపోయా అనుకుంటాను. మీరు అందుకొరకు చెప్తున్నా గట్టిగా, నాకు ఈ మార్గం గట్టిగా దొరికింది. మతం కాదు, మతంలో కలిసేది లేదు, మనం ఎక్కడ పోయేది లేదు. మనం ఉన్నతాన్ని ఉండాలి, మన పని మనం చేసుకోవాలి. మన మధ్యలో ఈ సత్యం గట్టిగా నమ్ముకోవాలి. యేసుదేవుడు అంటే ఎవరికో దేవుడు కాదు, ఆయన మాల మధ్యలో దేవుడు కాదు, తెల్లవాళ్ళ దేవుడు కాదు. ఆయన మనం పుట్టించిన దేవుడు, మనం చేసుకునే దేవుడు కాదు, మనల్ని చేసిన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించండి. ఆయన మనం పాపములు పడిపోయి నరకానికి పోతుంటే మనల్ని రక్షించడానికే దేవుడే ఆయన లోకానికి మనిషి అయి పుట్టిండు. పాపము లేకుండా పుట్టిండు, మనిషి అయి పెరిగిండు పాపము లేకుండా. మనుషులందరికీ మేలు చేసిండు. గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చిండు, గుడ్డోళ్ళకి కాళ్ళు ఇచ్చిండు, సచ్చినోళ్ళ బతికిచ్చిండు. ఆఖరికి చెప్పిండు, లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు నా ప్రాణం పెడుతున్నాను, నేను సచ్చినాక మళ్ళీ 3 దినాలకు మళ్ళీ లేస్తానని చెప్పి ఆయన చెప్పినట్లే సమాధి నుండి 3 దినాలకు బయటకు వచ్చి 40 దినాలు చాలా మంది కనపడ్డాడు వేసుకోవాలి. లోకమంతటికి ఈ మాటలు చెప్పండి, నమ్మినోనికి రక్షణ మోక్షం ఉంది, నమ్మనోనికి నరకం ఉంది. అందుకొరకు లోకమంతా చెప్తున్నాడు. నాకు కూడా మొట్టమొదటి అర్థం కాలేదు సంగతి, దూషించిన. అయితే దేవుని గ్రంథం చదివితే అర్థమైంది, యేసుప్రభు అంటే ఎవరికో దేవుడు కాదు, అందరినీ పుట్టించిన దేవుడు, అందరినీ ప్రేమించండి ఆయన, అందరి కొరకు ప్రాణం పెట్టండి ఆయన, చచ్చిపోయి లేచండి ఆయన. ఈ సంగతి అర్థమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్మిన హృదయంలో ఏషం మారలే, భాష మారలే, ఏం మారలే, మతం కాదు, కానీ యేసుప్రభు మనసు మార్చిండు, పాపం మనసు తీసేసిండు. యేసుప్రభు వారి హృదయంలో ఉన్నాడు, చచ్చిపోయిన దేవుని దగ్గరికి పోతే నమ్మకం ఇచ్చినాడు. ఈ సంగతి మీరందరూ తెలుసుకోవాలని. మళ్ళీ మీరు సస్తమో బతుకుతామో తెలియదు కాబట్టి మరి మీరు చెప్పకుండా చచ్చిపోయి ముసలోడు అని అనుకోకూడదు. మీరు ఏమ్మా, ఏం కృష్ణం? కాబట్టి ఏమో ఇన్ని దినాలు మా ఇంటికి వచ్చే తిని చేసిపోయా, మాకు ఒక మాట సరిగ్గా చెప్పకపోయా అనుకోకూడదు. అనుకోరకే ఇంక చెప్పలేదు అనకూడదు. ఇంక నేనైతే చెప్తున్నా గట్టిగా, ఇది గట్టిది. ఇంకా మళ్ళీ తర్వాత మీరు అయ్యే ఇట్లా అనుకోకూడదు. ఇది సత్యమైన మార్గము, ఆత్మశాంతి కలిగించే మార్గం. మనం ఎక్కడ మతంలో కలిసేది, ఎక్కడ పోయేది లేదు. మన ఇంట్లో మనం ఉండాలి, మన పని మనం చేసుకోవాలి. మధ్యలో ఈ సత్యాన్ని నమ్ముకొని ప్రార్థన చేసుకో, యేసు దేవుడా మరి నాకు ఈ సత్యం తెలియదు, నేను నమ్ముకుంటున్నా, నేను నా పాపాలు పరిహారం చేయి దేవుడా, నీ సత్య మార్గం నడిపోయి సచ్చిన బతిగా నీ దగ్గర ఉండేట్టు చేయి, బరువు భారం మీద వేస్తున్న దేవుడా, నేను నమ్ముకుంటున్న దేవుడు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. ఏం కృష్ణమ్మ, అర్థమైందా? ఉపదేశం ప్రార్థన చేస్తున్నాం. చిన్న పాప హాస్టల్లో ఉంటుంది, ఇప్పుడు భద్రపరచండి, జ్ఞానం దయచేసి అభివృద్ధిపరచండి. మీ చేతుల పని అప్పగించుకుంటూ మీ ఆశీర్వాదం